భోగి పండుగ శుభాకాంక్షలు. నీకు కూడా. అవును, భోగికి ఇలా తయారయ్యామంటే సంక్రాంతికి అమ్మో ఇంకా నెక్స్ట్ చెప్పక్కర్లేదు. వేరే లెవెల్ ఉంటది. నువ్వు కూడా సూపర్ ఉన్నావు. థాంక్యూ. సో అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. మనం జరుపుకునే 3 రోజుల పండుగలో మొదటి రోజు భోగి పండుగ. చలికాలంలో తెల్లవారుజామున ఉదయం లేచి ఇంటి ముందు భోగి మంటలు వేసుకోవడం, దాంతోపాటు ముగ్గులు పెట్టుకోవడం, ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టుకోవడం. ఆహా, చూస్తుంటే కోలాహలం అంతా ఇక్కడే ఉంటుంది. తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ ఈ సంక్రాంతి పండుగ. దీనిని 3 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా మన ఆంధ్ర ప్రజలైతే వారం రోజుల పాటు పండుగే పండుగ, సందడే సందడి అన్నట్టుగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి అడుగు పెట్టిన సందర్భంగా దీనిని మకర సంక్రాంతి అంటాం. ఈ మకర సంక్రాంతి రోజు ఏం చేస్తారో తెలుసా? మంచిగా ముగ్గుల్లో గొబ్బెమ్మలు, పిండి వంటలు, గంగిరెద్దులు, ఇంకా కోడి పందాలు, ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే అసలు సంక్రాంతి అంటే నిండుగా ఒక పెద్ద పండగగా ఘనంగా జరుపుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో మనం జరుపుకునే 3 రోజుల పండుగలో మొదటి రోజు భోగి పండుగ. సో చలికాలంలో ఉదయం లేచి ఇంటి ముందు ముగ్గులు వేసి, ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టి, మరోపక్క భోగి మంటలు వేసి, ఆహా, ఆ కోలాహలం చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఏమో అనుకున్నానే, పండుగ గురించి బాగానే చెప్పు. సరే, అసలు భోగి గురించి ఇప్పుడు నేను అడుగుతా చెప్పాలి. భోగి పండుగ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తారు? మరి ముఖ్యంగా భోగి రోజు మార్నింగ్ ఏం చేస్తారు చెప్పు చూద్దాం. ఇది కూడా తెలీదా? సో భోగి రోజు ఉదయం లేవగానే భోగి మంటలు వేస్తాం. ఎందుకు అంటే పాత జ్ఞాపకాలన్నీ వాటిలో వేసేసి కొత్త ఆశలతో, సరికొత్త ఆలోచనలతో కొత్త సంవత్సరానికి హ్యాపీగా వెల్కమ్ చెప్తాం. అబ్బో, ఏమో అనుకున్నాను కానీ బాగానే చెప్పావు. సూపర్ బాగా. మళ్ళీ చూద్దామా? నేను ఇక్కడ వెయిట్ చేసేదే అందుకు, నువ్వు వస్తే వెళ్దామని. సరే పద. భోగి మంటల్ని వెలిగిస్తాం అన్నమాట. అది కూడా మనకి ఆవు పిడకలు, అంటే ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకలు, అలాగే మేడి చెట్టు, రావి చెట్టు, మామిడి ఆకులు, ఇలా వీటన్నిటితో కలిపి తయారు చేసినటువంటి కలప, అలాగే తాటాకులు, ఇవన్నీ వేసి ఎంచక్కగా భోగి మంటలు వెలిగించి మనం అందులో పాత సామాన్లన్నీ తీసుకొచ్చి వేసేస్తాము. అలా వేయడం వలన 2 విషయాలు జరుగుతాయి. ఒకటి ఏంటంటే మన ఇంట్లో నుంచి పాత సామాన్లు తీసేసినట్టే మన మనసులో నుంచి కూడా చెడు బాధల్ని తొలగించాలి అనేది దీని యొక్క సారాంశం అన్నమాట. సూపర్. ఇక లేట్ చేయకుండా మరి భోగి మంటలతో స్టార్ట్ చేసేద్దాం. సురేందర్ రెడ్డి గారు, అనుష గారు ఇద్దరు రెడీగా ఉన్నారు ఇప్పుడు భోగి మంటల్ని వెలిగించడానికి.
సంక్రాంతి సందర్భంగా మన ISTS లో సంక్రాంతి సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. భోగి రోజు మొదటి Yes, పండుగ. మొట్టమొదటిగా జరుపుకునేది భోగి పండుగ కాబట్టి భోగి రోజు ఇలాగా ఉపేంద్ర గారు భోగి మంటలతోనే మనం ప్రారంభించాము, ఆయనే వెలిగించారు. సో చక్కగా దీంట్లో కూడా మనం వేడి నీళ్ళు కాచుకొని వేడి నీళ్ళు పోసుకుంటూ ఉంటారు, అది కూడా చాలా మంచిది అని కదా. అంటే పాత రోజుల్లో భోగి మంటలోనే నీళ్లు కాచుకొని స్నానం చేయడం, ఆవు పేడ వల్ల అది మంచిది అని. సో టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇలాంటి మర్చిపోతున్నారు బేసిక్ సాంప్రదాయాలు మర్చిపోతున్నాం కాబట్టి ఈ రోజు ఇలా కాలేజ్ లో సెలబ్రేట్ చేసి స్టూడెంట్స్ అందరికి తెలియజేసి. బట్ ఇలాంటి డేస్ లో కూడా ఉపేంద్ర గారు అండ్ ఫ్యామిలీ అంటే పిల్లలందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ అసలు భోగి మంటల ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ ఉన్నారంటే అది నిజంగా గ్రేట్. సో సార్, సంక్రాంతి పండుగ మీ పిల్లలతో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చెప్పండి సార్. సంక్రాంతి అంటేనే ఇంట్లో జనరల్గా పిండి వంటలు, భోగి మంటలు, అలాగే పిల్లలకు గేమ్స్, అందరు కలిసి ఉండడము, అందరు కలిసి ఈ గ్రామీణ ప్రాంతాల్లో చేయడం అనేది సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత. నెక్స్ట్ జనరేషన్ పిల్లలకందరికీ కూడా మన సంస్కృతిని సాంప్రదాయాన్ని తెలియజేయడం, ఆ నెక్స్ట్ జనరేషన్లకు వాళ్ళు తీసుకెళ్లేలా చేయడం అనేది మా కాలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక్కడ అందరూ ఆడపిల్లలే కావడంతో ఇంట్లో ఒక్కరో ఇద్దరు ఆడపిల్లలు ఉంటేనే అది చాలా పెద్ద పండగలాగా ఉంటుంది. ఇలాగ వేల మంది విద్యార్థులు ఇక్కడ సెలబ్రేట్ చేయడం అనేది మా సంస్థ యొక్క గర్వకారణము. సో ఈ సంక్రాంతికి రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి పాడి పంటలు పండాలని, అలానే విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలని, సో వాళ్ళు ఇంతకుముందు ఏదైతే నష్టాలు కానీ కష్టాలు కానీ అన్నీ భోగి మంటల సాక్షిగా కాలిపోవాలని, ఫ్యూచర్ చాలా బాగుండాలని కోరుకుంటూ కొత్త వెలుగుతోటి సో కొత్త సంవత్సరంలో సంక్రాంతి తోటి ప్రారంభించాలని కోరుకుంటున్నాము. సో ఈ పండగ సందర్భంగా అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ISTS ఇంజనీరింగ్ కాలేజ్. వావ్, సూపర్, థాంక్యూ వెరీ మచ్. మా ISTS వైస్ చైర్మన్ అనుష మ్యామ్ ఉన్నారు ఇక్కడ. మ్యామ్, మీరు ఇక్కడ వైస్ చైర్మన్గా కాకుండా ఒక వనితగా, ఒక మదర్గా, ఒక భార్యగా మీరు ఈ పండుగల్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ ఎలా తెలియజేయాలనుకుంటున్నారు? పిల్లలకి ఇప్పుడు కమ్మింగ్ జనరేషన్, అసలు మా జనరేషన్లోనే చాలా మందికి ఏదో పండగ అంటే సెలబ్రేషన్ అనే విషయం మాత్రమే తెలుసు. బట్ పండగ అంటే సెలబ్రేషన్ మాత్రమే కాదు, అది ఒక రెస్పాన్సిబిలిటీ. మన ట్రెడిషన్, మన కల్చర్ అన్నీ కూడా పిల్లలకి తెలియాలి, న్యూ జనరేషన్స్ వాళ్ళకి పర్టికులర్గా తెలియాలి. అండ్ అందరూ కూడా మేమంటే మేము చాలా లక్కీ, మెట్రోస్లో పెరిగిన కానీ మేము చుట్టూ ఉండే విలేజ్ ఎన్విరాన్మెంట్లోనే మా పిల్లలు పెరుగుతున్నారు. మేము కాలేజ్లోనే ఉండడం, పిల్లలతో మమే కావడము, ఇక్కడ ఉండే విలేజ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా మా పిల్లలకి డే 1 నుంచి మేము చెప్తున్నాం కాబట్టి పర్వాలేదు. బట్ మెట్రోస్లో ఉండే వాళ్ళకి అందరూ వాళ్ళ కెరీర్ వైజ్గా అన్ని కంట్రీస్కి మూవ్ ఆన్ అయిపోవడం వల్ల మన కల్చర్, ట్రెడిషన్ అంతా కూడా అందరికీ గుర్తుండాలి అంటే ఇట్స్ కంప్లీట్గా ఇంట్లో ఉండే ఒక విమెన్ సపోర్ట్ ఆఫ్ హస్బెండ్తోని పేరెంట్స్ కంప్లీట్ రెస్పాన్సిబుల్గా తీసుకొని మన కల్చర్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ప్రతి పండగలో ఉండే ప్రతి సిచ్యువేషన్ని కూడా మనం సెలబ్రేట్ చేయాలి. దాని ఇంపార్టెన్స్ని మన పిల్లలకు కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా చేస్తే తప్పకుండా మన ట్రెడిషన్స్ కంటిన్యూ అవుతాయి. నేనైతే మా పిల్లలకి ఎర్లీ మార్నింగ్ భోగి మంటల నుంచి కనుమ ముక్కల వరకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా వెరీ క్లియర్గా చెప్తాను. సో మనకు ప్రతి ఒక్క విషయం మీద అవగాహన ఉండడము, అలా అవగాహనతో సెలబ్రేట్ చేసుకున్నప్పుడే నేర్చుకోగలుగుతాము, మన పిల్లలకు కూడా చెప్పగలుగుతాము. సూపర్ మ్యామ్, థాంక్యూ సో మచ్. థాంక్యూ వెరీ మచ్ మ్యామ్.
భోగి పండుగకి బాగా ఎంజాయ్ చేసాం. మరి ఇంకా టైం ఉంది, నెక్స్ట్ సినిమాకి వెళ్దామా? హలో సినిమా ఏంటి? సినిమా అంటే రెగ్యులర్ గా చూసేదే. మనం ఈ భోగి పండుగకి బాగా ఎంజాయ్ చేయాలంటే ఐఎస్సిఎస్ కాలేజ్ లో సంక్రాంతి సంబరాలు ఆకాశాలు అంటేలాగా జరుపుకుంటున్నారంట. అవునా? Yes. మరి ఎందుకు ఆలస్యం, పద చూద్దాం. ఓకే. సంక్రాంతి గొప్పిళ్ళు చల్లలైన గొప్పిళ్ళు వావ్! అసలు కుమారి కూడా ఇంత అందంగా వేయదే. నేను ఇంకా అందంగా వేస్తాను, బట్ నాకు ఇక్కడ ఏం నచ్చిందో చెప్పు. నాకు వనితా టీవీ నచ్చింది. నాకు కూడా వనితా టీవీ, ఎన్టీవీ, భక్తి టీవీ 3 నచ్చినాయి. చాలా బాగా వేస్తారు. ఇంతకీ మీ అందరిలో ఎవరు వేసారో నిజంగా చెప్పాలి. అగో. రంగు పట్టుకుంది కాబట్టి ఆవిడ రంగు మాత్రం వేసింది. అమాయకంగా ఇలా పట్టుకొని నేను వేసాను ఇక్కడ. ఆమెను వదిలేసి నువ్వు, మీరు అందరూ ఎవరేస్తారు, మీరు అందరూ అందుకనే నేను వెంటనే చెప్పేసి ఆవిడ రంగు మాత్రం వేసి ముగ్గేయలేదు అని చెప్పి. నేను క్లియర్, అందుకు చేతిలో చూడండి రంగులు ఉన్నాయి. ముగ్గేసి నెక్స్ట్ డే రంగు వేస్తారు, అంతా ఒక రోజు అయిపోద్దా? ఇంత అందమైన ముగ్గు అప్పుడు నీ జీవితంలో ఎప్పుడైనా వేసావా చెప్పు? వేస్తూనే కల్లో ఉంటాను. కాదు, నిజంగా. హలో, నేను ముగ్గేస్తే మా వీరంతా నోరెళ్ళ సరే, పెట్టి అసలు అసలు ఈ ముగ్గు కాన్సెప్ట్ ఏంటి మాట్లాడదాం. ఓకే, ఎవరు చెప్తారు? ముగ్గు కాన్సెప్ట్ ఏంటో చెప్పేదానికంటే ముందర అసలు ఈ ముగ్గు దేనికోసం వేశారు? భోగి కోసం కదా. మరి భోగి కోసం కాదు, నీకు నాకు వెల్కమ్ చెప్పడం కోసం వేశారు. సరే, అలా అనుకుందాం. ఇంకా బాగుంది. మీ పేరేంటి? నవ్య. నవ్య. సరే, పెద్దగా. ఇటు చూడకుండా మీరిద్దరిలో ఎవరైనా చెప్పండి ఎన్ని రంగులు పైకి పైకి తల పైకి పైకి, అది పైకి. చూసేసింది, ఆ జ్యోతి అంత చూసేసింది. టక్కన ఏం చెప్పలేదు. ఎన్ని నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి? 5. ఇప్పుడు నువ్వు లెక్క పెట్టి చెప్పు, ఒక అరగంట టైం ఇస్తాను నీకు. 5 ఎంత ఫాస్ట్ గా చెప్పావు? చెప్పేసాను. ఎల్లో, గ్రీన్, బ్లూ. సరే, ఎన్ని చుక్కలు, ఎన్ని లైన్లు? చుక్కలు కాదు. భార్గవ్, నువ్వు క్వశ్చన్ రాంగ్ అడిగి, అసలు చుక్కల ముగ్గే కాదు ఇది. అది కాదు కాబట్టి అడిగా, నువ్వు ఉండు. మా వాళ్ళు చాలా తెలివైన కవర్ చేస్తున్నావులే. ఎన్ని చుక్కలు, ఎన్ని గీతలు? చెప్పండి అబ్బా, మరి పరువు కాపాడండి. ఇది చుక్కల ముగ్గు కాదు. మరి గీతల ముగ్గు అని చెప్పవేంటి? ఓకే, చాలా బాగుంది ముగ్గు. ముఖ్యంగా ప్రజలందరికీ అద్భుతమైన సమాచారం ఇస్తున్న మా ఎన్టీవీ. సో భక్తితో డివోషనల్ గా చాలా అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తున్న మా భక్తి టీవీ. అలాగే వనితలందరినీ ఉమెన్స్ కోసం అసలు ఎక్కడా లేదు, ఉమెన్స్ కోసం ఒక ఛానల్ అనేది ఎంటర్టైన్ సో చేస్తున్న మన entertain వనిత టీవీ. చేస్తున్న మన వనితా టీవీ. 3 మీరు మెన్షన్ చేసినందుకు మీ అందరికీ చక్కగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అసలు భోగి అంటే ఏంటో అడిగే అమ్మ, భోగి అర్జెంట్ గా, ఈ భోగి వదలటం లేదు కుమారి. అడిగే భోగి మళ్ళీ అంత మాట్లాడిన తర్వాత అసలు భోగి అంటే అడుగు. నేను అడగను, నేను అంటే అడుగు అడుగు పర్లేదు, అడుగు. సరే, అసలు అసలు భోగి మొదలు అంటే చెప్పు. అసలు భోగి అంటే మీలో బాగా ఎవరు చెప్తారో వాళ్ళకి మైక్ అలా పాస్ చేసేస్తూ ఉండండి. సంక్రాంతిలో ఫస్ట్ రోజు భోగి. భోగి రోజు పొద్దున్నే తెల్లవారుజామున లేచి తల స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుని తర్వాత భోగి మంట వేసుకుని దాంట్లో మన పాత వస్తువులు ఏమైనా ఉంటే అవన్నీ కాల్ చేసుకుని మేము ముందే సరే. అడుగుతామని స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యావా? అది కాదు, లేదు, ఈ లేదు. సంవత్సరం నువ్వేమి వేస్తావు చెప్పు భోగి మంటల్లో? పాతవంటూ ఏమీ లేవు, అందుకే ఏమీ వేయలేదు. భోగి పిడకలు మాత్రమే వేసాం. అచ్చా, భోగి పడికలు ఎలా చేస్తారు? ఆవు పేడ తీసి ఆ. దాంట్లో నువ్వే తీసావా, మమ్మీ తీసిందా? మమ్మీ తీసింది, నేను తీయలేదు. అంటే మీరు ముట్టుకోరు కదా. అలా కాదు, మీ ముట్టుకుంటాం. అందరికి చిట్కా ఏంటంటే ఆ వెళ్తున్నప్పుడు పిడకలు మేము వెనకాలే పుట్టుకుంటాం. ఒక నిన్ను పట్టుకొని గిన్నె వెళ్ళాలి. అమ్మా 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 అంటే వస్తుంది. నెక్స్ట్ ఇయర్ అలా చేయండి. ఓకే. ఓకే, ఆవు పేడ తీసుకొని
పిడకలు వేసుకోవడమే చిన్న చిన్నగా గోడకి పిడకలు ఎలా వేయాలి గోడ మీద? ఇలా తీసి ఇలా వేయాలి. సూపర్, నవ్యకి పిడకల స్టెప్ బాగా వచ్చింది. సూపర్. ఇంకా ఎవరు చెప్తారు ఇక్కడ? ఏం పేరు? మౌనిక. మౌనిక చెప్పు, అసలు ఇప్పుడు మీ ఇంటి దగ్గర భోగి పండుగ సందర్భంగా ఏ ముగ్గేసావు? మేము మా ఊర్లో జరుపుకుంటాము. ఊళ్ళోనే బాగా జరుపుకుంటారు కదా. యా. ఏ ఊరు మీ ఊరు? మాది ఆలమూరు. ఆలమూరు. ఆలమూరులో భోగి పండుగ ఎలా జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం. ఓకే చెప్పు. అవన్నీ రెడీ చేసి మార్నింగే అంటే ఊర్లో ఉన్న వాళ్ళ పెద్దలందరూ కలిసి కొంచెం చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్లు నరికేసి కాదా? దండం పెట్టుకుని ఫైర్ చేయడం స్టార్ట్ చేస్తారు. భోగి పండుగకి ఏమేమి చేస్తాం? భోగి పండక్కి మార్నింగే లేచి తలస్నానాలు చేసి అసలు నిజంగా లేచే వాళ్ళకి కూడా తెలియదు, వీళ్ళందరూ మార్నింగే తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క డ్రెస్. సూపర్. అందరిలో ఎవరు పాట డైలాగ్ బాగా చెప్తారో చెప్పండి. మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. అమ్మో, చూడ్డానికి సాఫ్ట్ గా ఉంది కానీ అమ్మ వైల్డ్ సరే సరే వైష్ణవి, ఇదే డైలాగ్ ఏడుస్తూ చెప్పు. మొక్కే కదని పీకేస్తే ఇదే డైలాగ్ సిగ్గుపడుతూ చెప్పు. మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. ఇది బాగా చెప్పిందండి. ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. అన్ని తెలుసు. ఇంకా భోగి సెలబ్రేట్ చేసుకోవాలి. ఐఎస్టీఎస్ స్టూడెంట్స్ లో చాలా టాలెంటెడ్ ఉన్నారు. ఇక్కడ ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్ ఏఎంఏ. సెకండ్ ఇయర్. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావా అంటే క్లాసికల్ డాన్సా లేకపోతే ఊరికే మా కోసం అలా చేద్దామని ఫిక్స్ అయ్యావా? చిన్నప్పుడు ఒకసారి నేర్చుకున్నాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. గ్రేట్. ఓ మై గాడ్, సూపర్. సూపర్. కంటిన్యూ చేయి. ఇంకా అంటే నేర్చుకోవడానికి ఇంకా చాలా ఉంటుంది కాబట్టి ఆల్ ది బెస్ట్. డెఫినెట్ గా బాగా నేర్చుకో. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము వస్తే ఇంకా అద్భుతమైన పాటలు చేయాలి. ఓకే. సో థ్యాంక్ యూ సుష్మిత. అండ్ ఇంకొకళ్ళు డాన్స్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళ పేరేంటో వచ్చి తెలుసుకుందాం మార్గో. సూపర్. కావ్య ఎరగ తీసేసావు తెలుసా? టాలెంట్ చాలా పెద్దదన్నమాట. ఎంత మాట అన్నాడు చూసావా? పొగిడా. నువ్వు పొగినట్లేదు. నుండి మీతోనే ఉన్నానని నన్ను అలా అనేస్తారు అసలు. చెల్లివి కాదని పొగిడా అంటే చిన్న పిల్లవి చిన్నదానివి, టాలెంట్ మాత్రం పెద్దది అంటున్నా. ఏ ఇయర్? సెకండ్ ఇయర్ అయినా బీటెక్. ఓకే సూపర్. ఆల్ ది బెస్ట్. సూపర్, చాలా అంటే చాలా బాగా చేసావు. అండ్ ఇంకా ఇలాగే మంచి మంచి డాన్సులు చేయాలి. ఓకేనా?
ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. భోగి పండుగ రోజు పిల్లలకి అంటే 12 ఏళ్ల లోపు పిల్లలకి ఖచ్చితంగా భోగి పళ్ళు అనేది పోయడం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకు అంటే భోగి పళ్ళు కానీ లేకపోతే చెరుకు ముక్కలు కానీ నాణ్యాలు కానీ ఇలాంటివన్నీ ఎంచక్కగా దిష్టి తీసి తల మీద నుంచి వేస్తారనమాట. ఎందుకు వేస్తారు అంటే తెలుగు సాంప్రదాయం ప్రకారం శ్రీమన్నారాయణుడు అని చెప్పి శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు వస్తాయి అండ్ పిల్లల చెడు ప్రభావం పోతుంది. అంతేకాకుండా నెత్తి మీద బ్రహ్మరంధ్రం ఉంటుంది. సో మనం ఈ రేగుపళ్ళనే భోగిపళ్ళుగా వేయడం వల్ల బ్రహ్మరంధ్రం ప్రేరేపమై పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది, మంచిగా చదువుకుంటారు, హ్యాపీగా కలెక్టర్లు, డాక్టర్లు, అలాంటి యాంకర్లు అవుతారు. ఓకే, సో మనం భోగిపళ్ళు ఎందుకు పోయాలో చెప్పాం కాబట్టి ఇక్కడ భోగిపళ్ళు పోయడానికి వీళ్ళిద్దరూ సిద్ధంగా ఉన్నారు. పిల్లలు కూడా చూడండి ఎంత క్యూట్ గా కూర్చున్నారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, భోగిపళ్ళు పోసేద్దామా? భోగి పండుగని సూపర్ డూపర్ గా ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం కదా. మరి నెక్స్ట్ ఏంటి? అదేంటి నెక్స్ట్ ఏంటి అంటావేంటి? అసలైన పండుగ మకర సంక్రాంతి. మరింత హుషారు, మరిన్ని కార్యక్రమాలు, మరిన్ని వంటలు, మరిన్ని ముగ్గులు, అబాబాబాబా అన్ని ఇప్పుడే చెప్పేస్తే సర్ప్రైజ్ ఉండదు. కాబట్టి సో మరింత ఎంటర్టైన్మెంట్ తో సంక్రాంతికి వస్తున్నాంలో కలుద్దాం.